హాయ్, ఈరోజు మనం వచ్చేసి కీటో స్టార్ట్ ఫర్ బిగినర్స్. సో కొత్తగా ఎవరైతే కీటో డైట్ చేద్దామని అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. సో కీటో డైట్లో వచ్చేసి మనం ఆల్రెడీ ప్రీవియస్గా డిస్కస్ చేస్తాం. సో 75% ఫ్యాట్స్, 20% ప్రోటీన్ అండ్ 5% కార్బోహైడ్రేట్స్, అది కూడా మనకు వెజిటేబుల్ నుంచి తీసుకోవాలని చెప్తున్నాం. సో చాలామందికి డౌట్ ఉంది, సో ఎలా తీసుకోవాలని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, కీటో డైట్ స్టార్ట్ చేయాలి, మన బాడీని కీటోసిస్లోకి మార్చాలి. సో నార్మల్ అయితే మన బాడీలో గ్లూకోజ్ రన్ అవుతుంటుంది, గ్లూకోజ్ నుంచి కంటిన్యూస్గా ఎనర్జీ వస్తుంది. సో మనం గ్లూకోజ్ బదులుగా కీటోన్స్ ఎనర్జీగా యూజ్ చేసుకుంటాం. సో అది మనం ఏదో మన బాడీలో పంపించేది కాదు. మన బాడీలో 2 టైప్స్ ఆఫ్ మెటబాలిజం ఉంటాయి, ఒకటి గ్లూకోజ్ మెటబాలిజం, కీటోన్ మెటబాలిజం. సో కీటోన్ మెటబాలిజం చాలా ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుందని చెప్పాం. సో దీనికోసం మనం కీటో డైట్ స్టార్ట్ చేసినప్పుడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే కట్ ఆల్ కార్బోహైడ్రేట్స్. సో కార్బోహైడ్రేట్స్ మీకు ఏ రూపంలో మీకు బాడీలోకి వచ్చినా కానీ అలాంటి కార్బోహైడ్రేట్స్ అన్ని మీరు కట్ చేయాలి. అది రైస్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, సాఫ్ట్ డ్రింక్ కావచ్చు, చపాతీ కావచ్చు, వేరే స్వీట్స్, చాక్లెట్స్, బేకరీ ఐటమ్స్, ఎలాంటి కార్బోహైడ్రేట్స్ అయినా కంప్లీట్గా మీరు కట్ చేసేయండి. ఓకే, సో మీరు కంప్లీట్గా కార్బోహైడ్రేట్స్ కట్ చేయడం వల్ల మీ బాడీలో షుగర్, గ్లూకోజ్ లెవెల్స్ అనేవి కంప్లీట్గా తగ్గిపోతాయి, హై అమౌంట్ తగ్గిపోతాయి. ఓకేనా. సో అప్పుడు మన బాడీలో ఇన్సులిన్ కూడా హై అమౌంట్లో రిలీజ్ కావాల్సిన అవసరం లేదు. ఓకే, సో టేక్ వెజ్జీస్. సో వెజిటేబుల్స్ ఖచ్చితంగా తీసుకోండి. వాళ్ళు ఎలాంటి వెజిటేబుల్స్ అంటే గ్రీనిష్ లీవ్స్, సో ఆకుపచ్చ కలర్లో ఉన్న కూర అంటాం కదా, తోటకూర, పాలకూర, బచ్చల కూర అలాంటివి. అలాగే క్రూసిఫైయర్స్ అంటే క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రకోలీ ఇలాంటివి ఒక సలాడ్ లాగా చేసుకొని తీసుకోండి. సో దీనివల్ల మీకు కార్బోహైడ్రేట్స్ తక్కువ అమౌంట్లో ఉంటాయి వెజిటేబుల్స్లో, అండ్ మీకు కావాల్సిన విటమిన్స్, మినరల్స్, అలాగే ఫైబర్ కూడా మీకు వీటిలో ఉంటుంది. ఓకేనా. సో ఫస్ట్ మీరు చేయాల్సిన పని కార్బోహైడ్రేట్స్ మీరు కట్ చేయాలి. అలాగే వెజిటేబుల్స్ ఖచ్చితంగా తీసుకోండి. కార్బోహైడ్రేట్స్ వేరు, వెజిటేబుల్స్ వేరు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ప్రోటీన్. సో 50 to 100 grams. సో డైలీ 50 to 100 grams నెట్ ప్రోటీన్ తీసుకుంటే మీకు ఈవెన్ కీటో డైట్లో మజిల్ లాస్ అనేది జరగకుండా ఉంటుంది. ఎందుకంటే డైలీ ఒక 70 to 80 బిలియన్ సెల్స్ అనేది మన బాడీలో రీసైకిల్ అవుతుంటాయి, పాతవి చనిపోతుంటాయి, కొత్తవి తయారవుతుంటాయి. సో ఈ ప్రాసెస్లో మనకు చాలా ప్రోటీన్ అనేది అవసరం ఉంటుంది. సో ఈవెన్ డెడ్ సెల్స్ నుంచి కూడా బాడీ పాత ప్రోటీన్ని రీసైకిల్ చేసుకుంటుంది మోర్ దెన్ 150 to 200 grams అని. ఓకే, ఈవెన్ దో మనకి ఇంకా ఒక 50 to 100 గ్రామ్స్ ప్రోటీన్ అనేది అవసరం ఉంటుంది. సో 50 grams అనుకోండి, మీరు 100 grams చికెన్ తీసుకుంటే దాంట్లో మీకు ఓన్లీ 25 grams మాత్రమే నెట్ ప్రోటీన్ వస్తుంది. ఓకే, సో 50 grams రావాలంటే మీరు 200 grams చికెన్ తీసుకుంటే మీకు 50 grams అనేది వస్తుంది. సో ఈ ప్రోటీన్ ఎలాంటి ప్రోటీన్ తీసుకోవాలి అంటే అది బ్రెడ్ మీట్ కానీ, చికెన్ కానీ, ఫిష్ కానీ, సీ ఫుడ్ కానీ, ఎగ్స్ కానీ, నట్స్ కానీ, సో ఇలాంటి నుంచి మీకు ప్రోటీన్ అనేది వస్తుంది. ఓకే, సో ఇది నాన్ వెజ్ వాళ్ళకి. వెజిటేరియన్ వాళ్ళకు ఎక్కువైతే నట్స్ నుంచి, పీనట్స్, ఆల్మండ్ నట్స్, ఓకే, వీటి నుంచి మీకు ప్రోటీన్ వస్తుంది. సో నాట్ లీన్ ప్రోటీన్ అంటే లీన్ ప్రోటీన్ అంటే కేవలం దాంట్లో ఫ్యాట్ లేకుండా కేవలం ప్రోటీన్ మాత్రమే ఉండేది. నెక్స్ట్ వచ్చేసి హయ్యర్ ఫ్యాట్. ఓకే, సో హై అమౌంట్లో ఫ్యాట్ తీసుకోండి అని చెప్తున్నాం. సో ఆ ఫ్యాట్ ఎక్కడ తీసుకోవాలంటే మీరు బటర్ అంటే వెన్న, మీకు మనకు బయట సూపర్ మార్కెట్లో దొరుకుతుంది బటర్ అని సపరేట్గా. ఓకే, బటర్స్, గీస్ మీ అందరికి తెలిసే ఉంటుంది, గీ అండ్ పీనట్ బటర్, కోకోనట్ ఆయిల్కి బెస్ట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ అనేది మనందరికి పారాషూట్ హెయిర్ ఆయిల్ గుర్తొస్తుంది, అది కాదు, వంట నూనె సపరేట్గా ఉంటుంది. సో అది క్రష్ చేసి తీసుకున్న ఆయిల్, కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అవి. ఓకే, సో ఇవి తీసుకోండి. ఇవి చాలా హెల్తీ, సాచురేటెడ్ అండ్ దీంట్లో అయితే ఎంసిటీ ఆయిల్స్ ఉంటాయి. ఈ కొన్ని ఆయిల్స్ మీరు ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. సన్ఫ్లవర్ ఆయిల్ కావచ్చు, కార్న్ ఆయిల్ కావచ్చు, రైస్ బ్రాన్ ఆయిల్ కావచ్చు. సన్ఫ్లవర్ ఆయిల్ మనకు తెలుసు, మనకు బయట మార్కెట్లో 90%, 80% ఆయిల్స్ సన్ఫ్లవర్ ఆయిల్స్. అండ్ కార్న్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్ ఇవి కూడా రీసెంట్గా అయితే మార్కెట్లోకి వచ్చాయి. సో వీటిలో ఎక్కువ ఏంటంటే మోనో ఆర్ పాలిమోన్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో ఇవి ఆల్రెడీ ప్రాసెసింగ్లోనే చాలా వరకు వాటిలో బాండ్స్ అనేవి బ్రేక్ అయ్యి ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతున్నాయి. సో ఆ ఫ్రీ రాడికల్స్ మనం తీసుకున్నప్పుడు మన బాడీలో ఇన్ఫ్లమేషన్ తయారవుతుంది.
ఆ ఇన్ఫ్లమేషన్ కంట్రోల్ చేయడానికి బాడీలో హై అమౌంట్ చాలా వరకు క్లాటింగ్ జరుగుతుంది, మన బాడీలో సెల్స్ అనేవి డ్యామేజ్ జరగడం జరుగుతుంది. ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేయడానికి మళ్ళీ బాడీ చాలా వరకు కొలెస్ట్రాల్ని డ్యామేజ్ కంట్రోలింగ్ అన్నిటినీ బాడీ తయారు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకో వీడియో చెప్తా. సో ఫ్యాట్, ప్రోటీను, కార్బోహైడ్రేట్స్ అనేవి ఎంత రేషియో తీసుకోవాలి అనేది నెక్స్ట్ ఇంకో వీడియో చెప్తా. సో ఈ వీడియో లెంత్ కాకుండా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.